అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది కదా. సో మన ప్రేక్షకులు, తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనుకుంటాను, సినిమా చూసే ముందు వాళ్ళ రియాక్షన్ ఏమో అడుగుదాం. వెరీ మచ్ ఎక్సైటెడ్ అండి. లైక్ వి హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఆల్మోస్ట్ 5 years. ఈ మూవీ గురించి ఏంటి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి? అంటే ఆల్రెడీ మనకి ఇండియాలో ప్రీమియర్స్ పడిపోయినాయి కదండి. సో దాన్ని బట్టి సూపర్ హిట్ రిపోర్ట్ బాగానే వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కూడా రచ్చ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు స్క్రీన్ కోసం కంగారు పడక్కర్లేదు, సినిమా కోసం కంగారు పడక్కర్లేదు. సినిమా 5 సంవత్సరాల తర్వాత వస్తుంది, పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నాం, అంతే ఆనందం. స్ట్రైట్ ఫిలిం చాలు. మూవీ ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది అనుకుంటారా? ఎలా ఉంటుందని ఇంకా చూడలేదు కాబట్టి. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? కంపల్సరీ వీ హెన్ ఆల్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్. పవన్ కళ్యాణ్ గారి మూవీ కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నాము. చాలా బాగుంటుందని మేము చాలా ఉత్సాహంతో వచ్చాము. చాలా సంబరాలు జరుపుకోవడానికి ముందే వచ్చేసాము, 1 గంట ముందే మా థియేటర్కి. కేక్ కూడా కట్ చేయాలని అంటున్నారు. యా, that will be a surprise for a lot of people. Before or in the interval we're going to be cutting the cake and talking to some prominent people. వెయిట్ చేస్తున్నామండి. డెఫినెట్గా సక్సెస్, డెఫినెట్గా మంచి ఇది ఉంటుందని హోప్తో వెయిట్ చేస్తాం. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాము. డే కమ్ ట్రూ. సో టుడే వీఆర్ గోయింగ్ టు రాక్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ పండుగ చేసుకుంటున్న వేళ ఈరోజు మనం అమెరికాలో ఉంటున్నామా, తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్నామా, ఇండియాలో ఉంటున్నామా అనే తేడా లేకుండాను మొత్తం ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కేక్ కటింగ్ పెడుతున్నామండి. నెక్స్ట్ థియేటర్లోని జూమ్ కాల్లోని హీరోయిన్ నిధి గారు, అదేవిధంగా మణిరత్న గారు కూడా జాయిన్ అవుతున్నారు స్పెషల్గాను. ఇట్స్ ఓన్లీ ఫర్ డాలాస్ తెలుగు అభిమానుల కోసం. మేము తెలుగు రాష్ట్రాల్లోని ఏ విధంగా సంబరాలు చేసుకుంటామో దానికి ఎటువంటి లోటుపాటు లేకుండా అమెరికాలోని పర్టికులర్గా డాలాస్లోని అభిమానులందరం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఎలా ఉంది మూవీ? నాకైతే బాగా నచ్చిందండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. కళ్యాణ్ గారిని మేము ఎలా అయితే చూడాలనుకున్నాం అలా చూసాం, అది చాలు. అంటే మాకు పెద్ద భయంకరంగా ఏదో చూపించాలని కాదు, ఆయనకున్న వ్యక్తిత్వానికి ఆ వ్యక్తికి మేము ఎప్పటి నుంచో ఆయన ఫ్యాన్స్. ఆ వ్యక్తిని ఎలా చూడాలనుకున్నాం అలాగే చూసాం. ఓకే, హైలైట్ ఏంటి సినిమాలో? సినిమా హైలైట్ ఏంటంటే కొన్ని ఫైట్లు అయితే అసలు అల్టిమేట్ ఉన్నాయండి. ఫైట్లు ఎక్కడ అసలు ఎక్కడ క్వశ్చన్ చేయక్కర్లేదు. చాలా చాలా బాగున్నాయి ఫైట్ల వరకు. అండ్ తార సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ కళ్యాణ్ గారి ఎంట్రీ అసలు నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ. అసలు అదైతే నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. సినిమాను చూసిన తర్వాత గూస్ బంప్స్ రావడం ఖచ్చితంగా ఖాయం. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి, హిందూ ధర్మం ఎలా అణచివేయబడింది ఇంత పాతకాలంలో, ఆ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా హిందూ ధర్మాన్ని ఎలాగా అణచివేశారో అది ఈ సినిమా చూస్తే ఈ తరాన్ని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో యాజ్ ఏ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ హిందూగా వీ షుడ్ సపోర్ట్ దిస్ మూవీ. మూవీ ఎక్సలెంట్ అండి. ఇట్స్ ఆల్ ఇన్ ఆల్ పవన్ కళ్యాణ్. సో బ్రదర్ చెప్పినట్లు సెకండ్ హాఫ్లో హిందూ ధర్మం గురించి ప్రజలకి తెలియజేయడం జరిగింది. మనం పుస్తకాల్లో మొఘలుల గురించి గొప్పగా చదువుకున్నాము, అదర్ యాంగిల్ ఆఫ్ మొఘలుల గురించి ఈ సినిమాలో చూపించారు. అంతే, అది కరెక్ట్ అండి. ఖచ్చితంగా. దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కిరవన్ గారు చాలా బాగా చేశారండి. మన ఏఎం రత్నం గారి ప్రొడక్షన్లో రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు, పవన్ కళ్యాణ్ గారు మరియు నిధి అగర్వాల్ నటించిన ఈ యొక్క చిత్రం సినీమార్క్ డల్లాస్ వెబ్చాపల్ లొకేషన్లో సుమారు 3 స్క్రీన్లు, ఫుల్ స్క్రీన్లు, అంటే ఈచ్ స్క్రీన్ 250 కెపాసిటీ, 600-700 మంది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మన జన సైనికులు, డల్లాస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సర్కిల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్యాన్స్ షో ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా మూవీ చూసిన తర్వాత ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారు సింగిల్ హ్యాండెడ్గా ఈ మూవీని చాలా కష్టపడి ఆయన ఎంతో పూర్తి ఎఫర్ట్స్ పెట్టి సినిమాని దిగ్విజయంగా ఈ రోజు మనం అవుట్పుట్ చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పండుగ చేసుకుంటున్న వేళ ఈరోజు. ఎందుకంటే ఇటువంటి సినిమా
మేము చూస్తాను కూడా ఊహించలేదు. అటువంటిది 2.5 hours, 2 hours 40 minutes, 2.5 years తర్వాత వచ్చిన సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్స్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. అసలు థియేటర్లో ఉన్నామా, మేము ఎక్కడ ఉన్నామని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. అదేవిధంగా డైరెక్షన్, ఆ మ్యూజిక్ డైరెక్షన్ కానీ అన్నీ బాగున్నాయండి. ఒక్కసారి కళ్యాణ్ బాబు అనేటోడు స్క్రీన్ మీద కనిపిస్తే ఆ నెంబర్స్, ఆ డే వన్లు అవన్నీ మొత్తం వాడి కింద పెట్టుకుంటాడు అంతే. జస్ట్ వన్ థింగ్, పవనిజం అంతే. పీల్చే గాల్లో కూడా పవనిజం ఉంటుంది. Yeah, though I might be not a fan of Pawan Kalyan, but to be honest, cinema the best అసలు కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఇంత మంచి సినిమా చూసినాను. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, యునో హౌ మొఘల్స్ సప్రెస్డ్ హిందూస్, వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్. మూవీ మాత్రం చాలా మంచి థీమ్ తోటి తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. దో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్, హీ ఈస్ ది మ్యాన్, వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హిందూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పవన్ కళ్యాణ్. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఆత్మగౌరవం ఎలా ముందుకొచ్చిందో అదే విధంగా మన హిందుత్వాన్ని బయటికి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. పక్కా 200 crores. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్. వీఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్ టు బి అగైన్ వన్ మోర్, ఇట్ విల్ కమ్ మోర్ హిట్. సూపర్ డూపర్ హిట్. మళ్ళీ వేరే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు.